కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9, 10, 11, 12 ఈ 4 వచనాలు కలిసి ఉన్నాయండి. ఇది మొదటి 9వ వచనం చదువుతున్నాను. అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. అంటే పౌలు గారు కొలసీ పట్టణానికి ఈ లేఖ రాస్తున్నారండి. అందుచేత అని ఎందుకు అంటున్నారంటే పౌలు గారు అంటే కొన్ని విషయాలు మాట్లాడుతూ ఈ లేఖ రాస్తూ వచ్చారండి. ఇక్కడ పౌలు గారు ఈ కొలసీలో ఉన్న ఆ పట్టణానికి, కొలసీ పట్టణానికి ఈ లేఖ రాస్తూ ఉన్నారండి. మనం ఫస్ట్ నుంచి చదువుకుంటే కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలును సహోదరుడైన తీమోతియును శుభమని చెప్పి వ్రాయినది. ఇప్పుడు సేవకులు చెప్పారు కదండి, ఆ కాలంలో ఉత్తరాలు రాసేవారని. అలాగే యేసుక్రీస్తు గారి కాలంలో కూడా లేఖలు రాసేవారండి. ఇలా రాసినప్పుడు పౌలు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి యేసుక్రీస్తునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయుచూ ఉన్నాము అని పౌలు గారు ఆ కొలసీ పట్టణంలో ఉన్న వారికి ఈ లేఖ రాస్తూ చెప్తున్నారండి. అంటే మీరు పరలోకమందు మీకున్న నిరీక్షణ చాలా గొప్పగా ఉంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మీరు ఉంచిన విశ్వాసము కూడా బాగుంది. ఆ విధంగానే అదే కాకుండా అక్కడ ఉన్న పరిశుద్ధుల మీద మీకున్న ప్రేమను గూర్చి కూడా మేము విన్నాము. ఈ విషయాలు మేము విన్నప్పుడు ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అంటే దేవునికి మీరు చేసిన విశ్వాసమును గూర్చి, మీ నిరీక్షణను గూర్చి, మీరుంచిన ప్రేమను గూర్చి మన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నామని పౌలు గారు చెప్తున్నారండి. అలా చెప్తూ ఆ పట్టణస్థులకు సువార్త ఎలాగ అందిందో కూడా మాట్లాడుతున్నారండి. 5వ వచనము చదువుకుందాము. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధం వలన ఆ నిరీక్షణను గూర్చి మీరు ఇంతకు ముందు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సహితము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎపఫ్రా అను మా ప్రియుడైన తోటి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అంటే యేసుక్రీస్తు గారి మాటలు ఆ పట్టణానికి ఎవరు అందించారండి? ఎపఫ్రా గారు ఆ పట్టణానికి యేసుక్రీస్తు గారి గురించి, యేసుక్రీస్తు గారు తండ్రి అయిన దేవుని యొద్ద నుండి వచ్చారని, యేసుక్రీస్తు గారు నిజమైన దేవుడని, శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన పాపములను భరించి మన పాపములను కొరకు ఆయన మరణించారని సువార్త పట్టణానికి అందిందండి. అలా అందినప్పుడు వారు పౌలు గారిని చూడలేదండి. ఆ పట్టణస్థులు పౌలు గారిని చూడలేదంట. అలాగే పౌలు గారు కూడా ఆ పట్టణస్థుల్ని చూడలేదంటండి. ఎపఫ్రా గారు వెళ్ళి క్రీస్తు యొక్క మాటలు అందించారండి. అలా అందించిన మాటలు వీరు విన్నప్పుడు కొన్ని అక్కడ పరిస్థితులు గలిబిలి జరిగిందండి. ఏదైనా మంచి సంఘటన జరుగుతున్నా, ఏదైనా మనం కుటుంబంలో సంతోషంగా ఉన్నా, ఒకవేళ లేదంటే సంఘమందు మనకి ఏదన్నా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నా ఎక్కడి నుంచో ఒక గలిబిలి కలుగుతూ ఉంటుందండి. అది ఎవరి వల్ల అంటారు? అపవాది వల్ల జరుగుతుంది. అలాగే ఈ పట్టణంలో కూడా కొన్ని గలిబిలులు జరుగుతున్న పరిస్థితులు వచ్చాయండి. అలా వచ్చినప్పుడు 9వ వచనం కాడికి అంటే ఇలా ఉన్నారు మీరు అని ఎపఫ్రా ద్వారా మీరు వాక్యాన్ని విన్నారు, సువార్త మీకు అందిందని చెప్తూ అతడు మీ విషయములో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు, అతడు ఆత్మయందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు. అంటే పౌలు గారికిని ఆ పట్టణస్థుల మధ్య ఎవరున్నారండి? ఎపఫ్రా గారు ఉన్నారు. అంటే మీ ప్రేమను మాకు తెలిపారు, మీ యొక్క విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడుగా ఉన్నారు, కాబట్టి అందుచేత నేను అని మాట్లాడుతూ 9వ వచనం కాడికి వచ్చేసరికి అందుచేత అని మాట్లాడుతున్నారండి. అంటే పైనున్న ఈ మాటలన్నీ కూడా మీను రాశారు,
మీరిలా ఉన్నారు కాబట్టి అందుచేత అని మాట్లాడుతూ, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక. అంటే మీరింత బాగా ఉన్నారు. చాలా అభివృద్ధి చెందారు. ప్రేమలో బాగున్నారు. విశ్వాసములో బాగున్నారు. అంటే పరిశుద్ధుల ఎడల ఉన్న మీ ఆసక్తి బాగుంది. కాబట్టి మేము ప్రార్థన చేయుట మానట్లేదు. అంటే మనం ఏం చేస్తామండి, మన ఆత్మీయ స్థితి కొద్ది కాలం బాగుందనుకోండి, ప్రార్థన వద్దులే, నేను బాగున్నాను కదా, చాలా బాగున్నాను, నాకు ఇంకా దేవుడెందుకు, నాకు ప్రార్థన ఎందుకు, సన్నిధి ఎందుకు అనే ఒక ఆలోచన మనలోకి వస్తదండి. అలా కాకుండగా ఇక్కడ పౌలు గారు ఏం చేశారండి, మీరు బాగున్నారు కాబట్టి మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆ విధంగానే మీ కొరకు మేము ప్రార్థన చేయుట మానలేదు. అంటే ఇంకా వీరిలో కొన్ని ఇంకా పరిపూర్ణతను కోరుకుంటున్నారండి. ఒక దైవ సేవకునిగా, దేవుని దాసునిగా ఒక గొప్ప ఆలోచనతో పౌలు గారు మాట్లాడుతున్నారండి. మీరు పరిపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. అంటే ఇంకా వాళ్ళలో ఏం కావాలండి? ఏం కావాలంటున్నారండి పౌలు గారు ఇంకాని? ఏండి? సంపూర్ణమైన జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును. అంటే మీరు ఇంకా పరిపూర్ణులుగా, సంపూర్ణులుగా ఉండాలని కోరుకుంటున్నారండి. అలాగని ప్రార్థన చేస్తున్నారు. ఇంకను చూస్తే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై. ఇంకా ఏమంటున్నారండి? దేవుని చిత్తమును పూర్తిగా తెలుసుకోవాలంటండి అక్కడ ఉన్నవారు. ప్రతి సత్కార్యములో ఫలించుచు సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుకొనుచున్నాను. అంటే ఇక్కడ పౌలు గారు ఎన్ని రకాలైన పద్ధతులు, అంటే వారిలో ఇన్ని రకాలుగా వారు చూడాలనుకుంటున్నారండి పౌలు గారు. మొదటిది సంపూర్ణమైన జ్ఞానం. సంపూర్ణమైన జ్ఞానం గురించి ఒక మాట మనం ఆలోచిస్తే, జ్ఞానం ఉందండి. అది లోక సంబంధమైన జ్ఞానము కన్నా పరలోక సంబంధమైన జ్ఞానము మనకి అవసరమండి. ఈ లోకంలో చదువుకున్న వాళ్ళు బ్రతుకుతున్నారు, చదువు లేనోళ్ళు బ్రతుకుతున్నారు. ఆస్తి ఉన్న వాళ్ళు బ్రతుకుతున్నారు, ఆస్తి లేని వారు బ్రతుకుతున్నారండి. ఏసీలో ఉండి పెద్ద పెద్ద బిల్డింగ్‌లో ఉన్న వారికి రోజు గడుస్తుంది. అదే అక్కడ బయట ఉంటారు కదండీ, చెట్ల క్రింద వర్షానికి తడుస్తారు, పాపం ఎండకి ఎండుతారు. వాళ్ళకి కూడా రోజు గడుస్తుందండి. ప్రతి ఒక్కరికి కూడా రోజు గడుస్తది. అది ఎవరి వలన? దేవుని కృపను బట్టి అండి. జ్ఞానం అనేది ఎలాగంటే నేను చాలా జ్ఞానవంతురాలినండి, నా దగ్గర చాలా డబ్బుంది, నాకు చదువుంది, నేను చాలా అందంగా ఉన్నాను, నా వెనక జనమున్నారు, బలగముంది అనుకుంటే అది జ్ఞానం కాదండి. ఆ జ్ఞానము అవసరమే, కొద్ది మట్టికి అవసరం. కానీ మన పరలోకానికి నడిపిస్తదండి ఆ జ్ఞానము? ఆ జ్ఞానం పరలోకానికి నడిపించదు. ఆ జ్ఞానం ఇతరులకు మంచి చేయదు. ఆ జ్ఞానం మనకే మంచి చేయదండి. కానీ దేవుని జ్ఞానము ఇతరులకు మంచి చేసేస్తది. దేవుని యొక్క సంపూర్ణమైన జ్ఞానము పరలోకానికి నడిపిస్తదండి. అలాంటి జ్ఞానాన్ని మీలో ఉండాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు గారు ఇక్కడ లేఖ రాస్తున్నారండి. మనం మన కుటుంబస్తుల కొరకు ప్రార్థన చేస్తామండి. చదువుకున్న బిడ్డలున్నారనుకోండి, వారికి ఉద్యోగం లేదనుకోండి, ప్రభువా నా బిడ్డలకు ఉద్యోగం ఇవ్వా, నా బిడ్డలకు ఉద్యోగం ఇవ్వా అని ప్రార్థన చేస్తాం. అలా బలహీనమైన పరిస్థితుల మధ్య ఉన్నామనుకోండి, నాకు ఆరోగ్యం ఇవ్వా తండ్రి అని ప్రార్థన చేస్తాము. మన పరిస్థితులు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క సమస్యలతో మనం ప్రభువుని ప్రార్థన చేసి అడుగుతామండి. కానీ పరలోకానికి చేరడానికి ఆత్మ సంబంధమైన జ్ఞానం అవసరం కదా ప్రభువా, నాకు ఆత్మ సంబంధమైన సంపూర్ణమైన జ్ఞానము నాకు ఇవ్వు తండ్రి అని మనం ప్రార్థన చెయ్యాలండి. అలా ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థనతో మనకి సహాయం అందిస్తాడండి. ఆత్మ సంబంధమైన జ్ఞానం ఈ లోకంలో దొరకదు. విద్యలో దొరకదండి ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు గురువులు బోలెడంత పెద్ద పెద్ద స్కూల్ పెడుతున్నారండి.
ఆత్మ సంబంధమైన జ్ఞానం ఆ స్కూల్లో దొరుకుతుందంటారా? దొరకదండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లలకు విద్య నేర్పుతున్నారు. పరలోక సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని స్కూల్లో దొరుకుతదండి? దొరకదండి. ఆ జ్ఞానం ఎక్కడ దొరుకుద్ది? దేవుని సన్నిధిలో దొరుకుద్ది. దేవుని సన్నిధిలో ఎలా దొరుకుద్ది? ఆయన లేఖనాల ద్వారా పరిశుద్ధ గ్రంథములో రాయించి పెట్టిన ఆయన లేఖనాల్ని ఒకరు వివరిస్తుంటే దాన్ని అర్థం చేసుకోవడం వల్ల ఆత్మ నడిపింపు ద్వారా ఆ జ్ఞానం మనకు దొరుకుతదండి. అలా దొరకాలని మనం ప్రార్థన చెయ్యాలి. మన కుటుంబస్తుల కొరకు, మన స్నేహితుల కొరకు, ఒకవేళ ప్రభువుని తెలుసుకోలేని వారి కొరకు ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయండమ్మా నా కొరకు అని అడుగుతారండి వాళ్ళు. అలాగ అడిగినప్పుడు ముందుగా వారిని రక్షణలోనికి నడిపించు ప్రభువా. నిన్ను గూర్చిన ఆలోచన వారికి లేదు ప్రభువా. వారిని నడిపించి మార్గమును చూపించి నీ చిత్తమైతే వారు ఈ ప్రార్థన కోరారు. వారి విషయంలో సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలండి. ఇలా ప్రార్థన చేసినప్పుడే ప్రభువుకు మనము ఇష్టలుగా ఉంటామండి. ఇంకా ఏమని మాట్లాడుతున్నారంటే, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై. అంటే ప్రభు యొక్క చిత్తం ఏంటండి? మనం రోమపత్రిక 12 అధ్యాయంలో చదువుతూ ఉంటామండి. ఆయన చిత్తం ఏంటండి? రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి నుండండి 2వ వచనం చదువుకుందాము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఆయన చిత్తం ఏంటంటే ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు అన్నది ఆయన చిత్తం. అండి ఈ లోక మర్యాదను అనుసరింపకపోతే ఈ లోకంలో ఎలా బ్రతుకుతామని అనొక ప్రశ్న మనకు రావచ్చు. ఈ లోక మర్యాద ఏముంటదంటే మన సేవకులు చెప్తారు. చాలా మంది లోకంలో కూడా మాట్లాడతారు. అట్టు పెట్టిన వారికి అట్టున్నర పెట్టాలంటారు. ఒకవేళ మన ముఖం చూడలేదనుకోండి వాళ్ళ ముఖం మనం చూడం. పక్క నుంచి వెళ్ళిపోతున్నా సరే ఈ మనిషి ఎవరో మనకు తెలియదు అన్నట్టుగా మాట్లాడతారండి, చూస్తారు. కానీ దేవుని ప్రేమ అంటది ఏమంటదంటే నిన్ను తిట్టిన వారి కొరకు కూడా ప్రార్థన చేయమంటదండి దేవుని ప్రేమ. దేవుని చిత్తం అది. మనల్ని బాధ పెట్టిన వారిని కూడా ప్రేమించమంటారండి దేవుడు. దేవుని చిత్తం అది. మన శత్రువులకి భోజనం పెట్టమంటాడండి దేవుడు. మన శత్రువులకు భోజనం పెడతామండి? మన మాట వినకపోతే మన పిల్లలకే భోజనం పెట్టం. అలా ఉంటామండి మనం ఒక్కొక్కసారి. అంటే మనం మనుషులం కదండి. కానీ దేవుని చిత్తం ఏమంటదంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటాడండి ప్రభు. నన్ను నేను చాలా ప్రేమించుకుంటున్నాను. ఈ దేహం కొరకు ప్రతిదాన్ని సిద్ధపరచుకుంటాను. ఆహారం తినడానికి, వస్త్రము, అలాగే ఉండడానికి. ఏదైనా చిన్న చిన్న పరిస్థితులు వచ్చాయంటే దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రతీదీ సిద్ధపరచుకుంటాను. అలాగే నా తోటి వారి కొరకు నేను అలా చేయగలుగుతానా? నేను చెయ్యలేను. ఒకవేళ వాళ్ళకి బాధ ఉందనుకోండి, ఆ బాధ ప్రతి ఒక్కరికి బాధ వస్తదండి. రాకుండా ఉండదు. మనుషులం కదా మనం. బాధ వచ్చినప్పుడు దానికి అలాగే జరగాలి అని అనుకుంటాం ఒక్కొక్కసారి. కానీ ఆమెకు అలా జరిగిందంటే ఎందుచేత జరిగింది ప్రభువా? ఒకవేళ మన మీద వ్యతిరేకంగా మాట్లాడుకున్నా సరే ఆమె కొరకు మనం ప్రార్థన చెయ్యాలండి. అలా ప్రార్థన చేసినప్పుడే అది దేవుని చిత్తం. దేవుని చిత్తం మనం నెరవేర్చినట్లుగా కనబడుతదండి అక్కడ. ఇంకా ఏమని మాట్లాడుతున్నారంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయము, ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములో ప్రభువును సంతోషపెట్టునట్లు. అంటే మనం ప్రతి విషయంలో కూడా ప్రభువును సంతోషపెట్టాలండి. ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచున్నట్లు. అంటే మనం ప్రభులోకి వచ్చిన తర్వాత అండి మనకి కొన్ని కష్టాలు ఎదురవుతాయండి. ఎందుకంటే అప్పుడు దాకా అబద్ధాలు ఆడినోళ్ళము వాక్యం విన్నప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు అబద్ధం ఆడొద్దని చెప్తుంది. అప్పుడు దాకా నలుగురి మధ్యన కూర్చున్న వాళ్ళం వాక్యం ఏం చెప్తుందంటే లోక స్నేహము దేవునితో వైరం అని చెప్తుంది. కూర్చోము, మన ఇంటి దగ్గర మన పనులు చేసుకుంటామండి. అప్పుడు దాకా లోక సహవాసము, ఒకవేళ సినిమాలు, సీరియల్స్, ఇంకా ఈ విధమైనవి ఉంటాయండి. వాటన్నిటిని చేసి చూసి అనుభవించిన మనం వాక్యం ఏం చెప్తుందంటే అది నీకు తగదని చెప్తుంది. అప్పుడు మనకు సంతోషం వస్తుందా? బాధ వస్తుందండి. బాధ ఎలా వస్తుందంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని కాకుల్లా పొడుస్తారండి. అదే బాధ. ఆ బాధ వచ్చినప్పుడు మనం సంతోషపడతామా? ఏడుస్తామండి ఫస్ట్. తెలియక ముందర నన్ను ఎందుకు అంటున్నారు, నేను బాగానే ఉన్నాను కదా, నేను వాక్యం వింటున్నాను,
దేవుడు చెప్పినట్లు నడుస్తున్నాను కదా! నన్నే ఎందుకంటున్నారని ఏడుస్తాం. కానీ ఉండగా ఉండగా చూస్తే ప్రభువునందు ఆనందపడతామండి. అలాంటి ఆనందం మీరు పొందుకోవాలని అక్కడున్న పట్టణస్థులకు, కొలసీలో ఉన్న పట్టణస్థులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటల ద్వారా పౌలు గారు రాస్తున్నారండి. దీనివల్ల మనకి ఏం కలుగుతదండి? బాధ కలుగుతది. ఇసుకొస్తది. ఎవరితోని మాట్లాడబుద్ధి కాదు. కానీ అక్కడ ఏమంటున్నారండి ఇంకో మాట? ఓర్పును, దీర్ఘశాంతమును కనుపరుచునట్లు. వీటన్నిటి వలన మీకేమి రావాలంటే ఓర్పు రావాలి. దానివల్ల దీర్ఘశాంతం రావాలి. మనకు శాంతం తక్కువనుకోండి, దేవుడు మరింతగా మనకు నేర్పుతా ఉంటాడండి. ఎందుకంటే ఈమె తట్టుకుంటదా? తట్టుకోలేదా? సహించుకుంటదా? నా మాటలు జ్ఞాపకం తెచ్చుకుంటదా? లేకపోతే తినిష్టమొచ్చినట్లే మాట్లాడతదా అన్న పరీక్ష కూడా మనకి కలుగుతదండి. అలాంటప్పుడు మనం సహించుకోకపోతే పడిపోతామండి. పడిపోయినప్పుడు ఎవరు సంతోషపడతాడంటే అపవాది సంతోషపడతారు. దేవుడు బాధపడతారండి. ఇన్ని మాటలు ఇన్నా సరే బయటికెళ్ళేసరికి యథావిధిగానే జీవితం గడిపేస్తుంది నీ బిడ్డ అని దేవుని దగ్గరకి ఫిర్యాదు తీసుకువెళ్తదండి అపవాది. కానీ మనం తట్టుకున్నప్పుడు మనకి సంపూర్ణమైన ఆనందం దొరుకుతది. ఇక్కడ దొరకకపోవచ్చండి ఆనందం. పరలోకమందు మన ఆనందం అధికమవుతదండి. అంటే మనమందరం కూడా ప్రభు సన్నిధికి ఎందుకొస్తున్నామండి? ఈ ఈ జీవితం కొద్ది కాలమే. ఈ కొద్ది కాలమున్న జీవితం కొరకు వస్తున్నామండి? కాదు. మనల్ని కలిగించిన దేవుడు ఈ జీవితంతో పాటు మరో జీవితం ఇస్తున్నాడు. దాన్ని సంపాదించుకోవాలంటే నా కొరకు తన ప్రాణాన్ని పెట్టిన యేసుక్రీస్తు వారి యొక్క త్యాగం తెలుసుకున్న నేను ఆయన కొరకు బ్రతకాలి. ఆయన కొరకు జీవించాలి. ఈ సత్యాన్ని కడవరకు కూడా విడిచిపెట్టకూడదన్న ఆలోచనతో మనం ప్రభు సన్నిధికి వస్తున్నామండి. ఇది మనకి శాశ్వత జీవాన్ని ఇస్తదండి. పరలోకాన్ని ఇస్తది. అక్కడ యుగయుగాలు కూడా దేవునితో ఆనందపడతామండి. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా బాధలు లేకుండా ఎవరూ లేరండి. ప్రతి ఒక్కరికి చిన్న బిడ్డతో సహా. చిన్న బిడ్డకేంటంటే చదువుకోవడానికి బాధ. పెద్దవాళ్ళకేమో ఇంటి యజమానులకేమో కుటుంబాన్ని పోషించడానికి బాధ. మనకేమో వాళ్ళని సాకడానికి బాధ. అలా గురువులు, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు, పని చేసుకుంటున్న వారందరికీ కూడా ఏదో ఒకటి బాధ ఉంటూనే ఉంటదండి. కానీ పరలోకంలో మనకి బాధ ఉండదండి. ఈ చదువుకోవాలి, కష్టపడాలి, ఆళ్ళని సాకాలి, ఈళ్ళని సాకాలన్నది ఉండదండి. ప్రభువుని ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తూ ఉంటామండి. ఇంకేం మాట్లాడుతున్నారంటే తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుణ్ణి బతిమలాడుచున్నాను. అంటే తేజోవాసుల స్వాస్థ్యములో మీరు పాలువారగాలని ప్రభువును వేడుకుంటున్నారంటండి పౌలు గారు. అండ్ మన కుటుంబస్తులు పరలోకానికి వెళ్ళాలని మనం ప్రార్థన చేస్తున్నామండి. చెయ్యాలండి ప్రార్థన కంపల్సరీగా. ఈ లోకంలో నుండి ప్రతి దాని కొరకు మనం అడుగుతాం. దానితో పాటు దానికన్నా ముందు ప్రభువా నా కుటుంబం, నా పిల్లలు, నా కుటుంబస్తులో ఉన్నవారు నిన్ను తెలుసుకున్నట్లుగా వారి హృదయాలు తెరువు నాయనా అని ప్రార్థన చేయాలి. దానితో పాటు మనం కూడా అలాంటి ప్రవర్తనతో ప్రవర్తించాలండి. అండ్ ఇక్కడ చాలా మంచిగా వాక్యము విని నేర్చుకున్న తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత నువ్వు ప్రార్థన చేసుకో అమ్మా, నువ్వు వాక్యం వినమ్మా అని చెప్తామండి. వాళ్ళు వినకపోతే కోప్పడతాం. ఆళ్ళు కోప్పడే కొలది ఎక్కువగా దేవునికి దూరం అవుతారండి. కానీ వాక్యముతోనూ, ఆ యొక్క మంచి మనసుతో చెప్పే విధానంగా చెప్తే వాళ్ళు దేవునికి దగ్గరవుతారండి. అలాగా మన కుటుంబాలను దేవుని దగ్గరికి చేర్చుకోవాలండి. ఇక్కడ పౌలు గారు ఒక సంఘానికి చక్కగా ఈ మంచి మాటలు రాస్తున్నారండి. ఈ మాటలు కూడా మనకు వర్తిస్తాయండి. ఎందుకంటే మనం దేవుని యొక్క సన్నిధిలో పాలిభాగస్తులుగా ఉన్నాం. మన కుటుంబాలను రక్షించుకోవాలి. మన ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు పరిపూర్ణులుగా జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుని చిత్తమేంటో గ్రహించుకోవాలి. అలా నడుచుకోవాలని మనం ప్రార్థన చేయాలండి.